1087 సభ్యులు కోరికపై వాయిదా వేయడం జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 1049 ఎమ్మెల్యే సభ్యుల తాలూకు రిక్వెస్ట్ పై దీన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. క్వశ్చన్ అవర్ పూర్తయింది. 0 అవర్కి వెళ్దామండి. ముందుగా 0 అవర్ స్టార్ట్ చేయవలసిందిగా దీని ముందు ఒక అనౌన్స్మెంట్ అండి. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేపటి నుంచి క్వశ్చన్ అవర్లో ఎవరైతే క్వశ్చన్ వేస్తారో సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళకే అవకాశం ఇస్తా. సిగ్నేచర్ లేని వారికి అవకాశం ఇవ్వను. దిస్ ఇస్ మై డిసిషన్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 0 అవర్ అండి. నో దాని ప్రొసీజర్ ఉంటుందండి. కష్టపడి సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఏమో అవకాశం లేదు. సిగ్నేచర్ పెట్టడానికి మాకు కూడా అవకాశం లేని వాళ్ళకి ప్లీజ్ కోఆపరేట్. మీ సీనియర్ మెంబర్ మీ సీనియర్ మెంబర్ సింధూర్ రెడ్డి గారు పుట్టపర్తి రాయండి. మరి రాసుకుని ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ రాయడం అలవాటు చేసుకోండి సార్. టైం స్పేర్ చేయండి. ప్లీజ్ మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష RDT ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష. పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది. ఈ RDT పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ సంస్థ విద్యారంగంలోనూ క్రీడా రంగంలోనూ వైద్య రంగంలోనూ ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 3891 గ్రామాల్లోనూ ఇంకా 4.5 లక్షల మంది కుటుంబాల అభివృద్ధికి ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష. అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష. SC/ST కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష. అనంతపురం జిల్లాలో 3 హాస్పిటళ్ళు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ. అందులో భాగంగా దాదాపు 8.5 లక్షల మందికి అవుట్ పేషెంట్లకును 60,000 మంది ఇన్ పేషెంట్లకును ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష. 15,000 సర్జరీలు 15,000 డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష. అదే విధంగా 3,000 మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష. ఇంకా క్రీడా రంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలామంది పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష. ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల FCRA రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఈ సంస్థకి FCRA రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. అతిథి గారు, ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మనకి విడో పెన్షన్స్ అనేది మనకి 1 ఏప్రిల్ 2019 అనే తర్వాత ఎవరికైతే భర్తలు చనిపోయారో వాళ్ళందరికీ విడో పెన్షన్స్ అనేది వస్తుంది. కానీ 1 ఏప్రిల్ 2019 ముందు భర్తలు చనిపోయిన విడోస్కి మాత్రం పెన్షన్స్ అనేది రావట్లేదు. అది మీ ద్వారా సంబంధిత మినిస్ట్రీకి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఆదిరెడ్డి వాసు గారు. మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్స్ గురించి మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ రాజమహేంద్రవరం అధ్యక్ష. మార్ట్గేజ్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సుమారు 3,70,00,000 విలువ చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్ట్గేజ్లో ఉండగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష.
స్వతహాగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నది ఏపీ ఎంఏసిఎస్ 1995 యాక్ట్ కింద, అంటే సుమారు 30 సంవత్సరాల కింద ఉన్న యాక్ట్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. దానికి ముందు 1964లో తెచ్చిన యాక్ట్ అది. అలాగే ఈ బ్యాంక్స్కి ఆడిట్ కానీ తనిఖీలు కానీ ప్రభుత్వం ఒక ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకి వారు ఓన్ ఆడిట్ చేసుకుంటా ఉన్నారు, ఓన్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు అధ్యక్ష కష్టపడి రూపాయి పోగేసుకొని ఏదైనా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే 1995లో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి. అలాగే ప్రభుత్వ అధికారుల చేతి మీద ఆడిట్ నిర్వహణ చేపట్టే విధంగా మీ ద్వారా ఆ శాఖ మంత్రులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నది ఇదేదే నా నియోజకవర్గమనే కాదు, రాష్ట్రంలో చాలా సొసైటీస్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష, రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ నుండి యాక్ట్స్ అన్నిటిని కూడా మళ్ళా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను